వెల్కమ్ టు స్వతంత్ర. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన ఏపీ కేబినెట్, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసే ఛాన్స్. తెలంగాణను కేసీఆర్ అమ్మకానికి పెట్టారు. బీఆర్ఎస్ అధినేతపై షబ్బీర్ అలీ ఫైర్. కాంగ్రెస్ లో చేరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సభ్యుల అనర్హతపై సుప్రీంను ఆశ్రయించనున్న గులాబీ నేతలు. జగిత్యాల కాంగ్రెస్ లో ముసలం, ఎమ్మెల్యే సంజయ్ చేరికతో బయటపడ్డ వివాదం. సుప్రీంలో కేజ్రీవాల్ కు దక్కని ఊరట, ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. సుమారు 3 గంటలకు పైగా కేబినెట్ భేటీ కొనసాగింది. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపేది ఏపీ కేబినెట్ 5 సంతకాలు, సూపర్ 6 పథకాల అమలుపై చర్చ జరిగింది. మెగా డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎంగా చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు. ఏప్రిల్ నుంచి పింఛన్ 4,000కు పెంపు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సి నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. డిఎస్సి నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ని అధికారులు కేబినెట్ ముందుంచారు. జూలై 1 నుంచి ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10 లోపు 16,347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం రమేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రమేష్, చెప్పండి. లక్ష్మి, ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి కేబినెట్ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టగానే మెగా డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ఫైల్ పైన సంతకం పెట్టారు. దానికి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి ఫైల్ పైన కూడా అప్పుడు సీఎం చంద్రబాబు సంతకం చేయడం జరిగింది. దానికి ఈరోజు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే పెన్షన్ల పెంపుకి సంబంధించి, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి, అదేవిధంగా నైపుణ్య గణనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకాలు చేయడం జరిగింది. ఈ ఫైల్స్ అన్నిటికీ కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు గత ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మారుస్తూ ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరును పెడుతూ మళ్ళీ కేబినెట్ ఈ రోజు ఆమోద ముద్ర వేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా
ప్రధానంగా 6 అంశాలకు సంబంధించి త్వరలో శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏపీ కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, దీంతో పాటు ఎక్సైజ్, మైనింగ్, ఇరిగేషన్ వంటి శాఖల్లో జరిగినటువంటి అంశాలకు సంబంధించిన విషయాలపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏపీ కేబినెట్ లో నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులను ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా ఈ 6 శాఖలకు సంబంధించినటువంటి అంశాలపైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తూ ఉంది. లక్ష్మి. రైట్ రమేష్, థ్యాంక్ యూ. ఏపీ సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన ఖరారైంది. రేపు ఎల్లుండి సొంత నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా కుప్పంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు పట్టణాన్ని పసుపుమయం చేశారు. రోడ్డు పొడవునా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. బీఆర్ఎస్ నేతలపై షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ అని అన్నారు. తన ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ఈ బాధ ఏమైందని ప్రశ్నించారు. మండలిలో ఎమ్మెల్సీలను కూడా కేసీఆర్ లాక్కున్నారన్నారు. స్పీకర్స్ అన్నీ ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన. అలాగే నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి 4 ఎమ్మెల్సీలను డిఫెక్ట్ చేయించి నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది. ఒక మైనారిటీ లీడర్గా ఆయన, ఒక దళిత్ నాయకుడుగా ఆయనే పోయింది. అంటే నువ్వు ఎవరికి వదిలినావా కేసీఆర్? ఒక దళిత్కు మీద నీకు ఇంత ప్రేమ లేదు. తెలంగాణ గురించి నేను ఏ విధంగా నీకు సాయం చేసినా నువ్వు పర్సనల్ నీకు తెలుసు. నువ్వే గతంలో అన్నావు, పర్దే కే పీछे పర్దే కే సామ్నే షబ్బీర్ భాయ్ పర్దే కే పీछे ఎంతో తెలంగాణకు తీసుకువచ్చినందుకు కృషి చేసినారని మీరే అన్నారు. అలాంటి వ్యక్తిని కూడా మీరు అధికారంలో అహంకారంతో డిఫెక్షన్ చేయించినారు. ఇవాళ ఈ డిఫెక్షన్ మీద మాట్లాడే వాళ్ళు ఒకసారి ఈ ఫిగర్స్ అన్నీ మీకు పంపుతున్నాను కాబట్టి మీరు వాళ్ళనే చెప్పాలా. ఇంతమందిని 47+ అంటే దాదాపు 60-65 మందిని డిఫెక్ట్ చేయించిన, అది కూడా ఎమ్మెల్సీసే. ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని.
రాష్ట్రంలో కథమైన బీఆర్ఎస్ ఆఫీస్కు 11 ఎకరాలు ఎందుకని కోకాపేటలో బీఆర్ఎస్కు ఇచ్చిన భూములు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆ భూమి వేలం వేసి వచ్చిన డబ్బులు రుణమాఫీకి వినియోగించాలని సూచించారు. ఎమ్మెల్సీ కోకాపేటలో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు. అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది ఓన్లీ 37 crores రూపీస్ కట్టి అక్కడ 11,100 కోట్లు అంటే 1,100 crores రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ను మీరు 37 crores పెట్టి తీసుకున్నారు. నేను గవర్నమెంట్తో డిమాండ్ చేస్తున్నాను మీ ద్వారా, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది, ఆ 37 అది కోకాపేటలో ఆయన అలాట్ చేసుకున్న ల్యాండ్ అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ కవర్ చేసుకోవాలా, చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్నీ కూడా మన ఈ రైతులకు ఇప్పుడు రుణమాఫీ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది, మనకు ఇంట్రెస్ట్లో లోన్ తీసుకొచ్చేది కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే పార్టీ ఖతమైపోయింది వాళ్ళది. కోకాపేటలో మీకు 11 ఎకరాల భూమి తీసుకున్నారు. అంత కాస్ట్లీ ల్యాండ్. దానివల్ల మీరు కట్టింది పాలనా వ్యవస్థపై ప్రక్షాళనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 40 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఈడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రాపాలిని నియమించింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యను నియమించడంతో పాటు హ్యాండ్లూమ్స్ టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా సందీప్ కొనసాగనున్నారు. అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమించడంతో పాటు టీపీఆర్టీఐ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. మంత్రిగా నారా లోకేష్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల బాధ్యతలను చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్లోని తన ఛాంబర్లోని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. అంతకుముందు సచివాలయానికి చేరుకున్న లోకేష్కు పండితులు వేద మంత్రోచ్చరణలతో స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్కు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, సవిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖను వైసీపీ భ్రష్టు పట్టించిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఏపీ గనులు, భూగర్భ శాఖ, ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ 3వ బ్లాక్ రూమ్ నంబర్ 207లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బీజేపీ ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజల మాన ప్రాణాలకు విలువ లేకుండా చేశారని, ఎక్సైజ్ శాఖను మొత్తం నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను ప్రభుత్వ ఆదాయానికి కాకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణలో సమ్మె కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. మంత్రి దామోదర రాజనరసింహ జూడాలతో చర్చించిస్తున్నారు. మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. పెండింగ్లో ఉన్న స్టైఫండ్ను విడుదల చేయాలని గత కొన్ని నెలలుగా జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా స్టైఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టైఫండ్ రాక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, ఇంక్రిమెంట్లు లాంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. హెల్త్ మినిస్టర్తో జనవరిలో చర్చలు జరిపిన జూడాలు హెల్త్ మినిస్టర్ భరోసా ఇవ్వడంతో గతంలో సమ్మె విరమించుకున్నారు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ కాకపోవడంతో జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ రాకుండా ఆగిపోయింది. దీంతో మళ్లీ సమ్మె బాట పట్టారు జూనియర్ డాక్టర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. నేటి నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని జూనియర్ డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఉన్నాను. దాదాపు జూనియర్ డాక్టర్లు అందరూ కూడా తమ విధులను బహిష్కరించేసి ఇక్కడ కింద కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా
తమ స్టైఫండ్కి సంబంధించి రెగ్యులరైజేషన్ చేయాలి. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేట్లో తమ స్టైఫండ్ పడాలి. అదేవిధంగా డాక్టర్లకు సంబంధించిన సెక్యూరిటీ అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో తమకు ఒక క్లారిటీ ఇవ్వాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటామనేది. అయితే గతంలో ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఇప్పటివరకు కూడా తమకు ఎలాంటి హామీ రాలేదు. అందుకనే తాము నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చామని కూడా జూనియర్ డాక్టర్లు అంటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎట్లాంటి వారి డిమాండ్లు ఏ విధంగా ఉన్నట్టు అనేది. రైట్, చెప్పండి అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటిది? మాకు 8 ప్రధాన డిమాండ్లు అండి. మొట్టమొదటి అందులో గ్రీన్ ఛానల్ ఆఫ్ స్టైపెండ్స్. మాకు స్టైపెండ్స్కి మేము ప్రతి నెల డిఎంఈ నుంచి, సెక్రటేరియట్ నుంచి, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి అక్కడ నుంచి అంతా మేము వెళ్ళి టోకెన్స్ ఫాలో అప్ చేసుకొని దాని తర్వాత స్టైపెండ్స్ పడడం జరుగుతుంది. అది కూడా 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి. ఇది చాలా టీడీఎస్ ప్రాసెస్ మాకు. అదే గ్రీన్ ఛానల్ మనకి పక్క రాష్ట్రంలో ఏపీలో 2021 నుంచి ఉందండి. అది వాళ్ళకి నెల స్టైపెండ్ పడిపోతుంది. అలాంటిది ఒకటి మేము ఇక్కడ కోరుకుంటున్నాము గ్రీన్ ఛానల్ అని. అది కాకుండా ఉస్మానియాకి కొత్త భవనం అండి, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనం. ఉస్మానియా అనేది ఎన్నో కాలం నుంచి 150 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న అలాంటి హాస్పిటల్ ఇప్పుడు ఎంత దీనమైన స్థితిలో ఉందంటే ఒక బెడ్కి 4 కింద అందరు పడుకొని ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు వర్షం పడిందంటే ఇన్ఫెక్షన్ సోర్స్ అవుతుంది. అక్కడ నుంచి డాక్టర్లకి, పేషెంట్లకి అందరికీ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అదే కాకుండా పైన ఉన్న పెచ్చలు పేషెంట్ల మీద పడుతుంది, డాక్టర్ల మీద పడుతుంది, అందరి మీద పడుతుంది. అట్లాంటి హాస్పిటల్కి పేరు ప్రఖ్యాతలు ఉన్న హాస్పిటల్ని మనకు ఒక కొత్త బిల్డింగ్ కావాలి, దానికి అట్లీస్ట్ ఫౌండేషన్ స్టోన్ అనేది వేయాలి, బడ్జెట్ అలొకేట్ చేయాలని చెప్పి మా రెండో. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏదైనా మీకు రెస్పాన్స్ వచ్చిందా? ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ అంటే నిన్న గౌరవ మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు మీరు వేచి చూశారు, ఈ 6 నెలలు మాకు అయ్యింది అంతే కదా, వేచి చూడలేరా అన్నారు. మేము ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నిసార్లు అతన్ని కలిసామో మంత్రివర్యులకు కూడా తెలుసు. ఆయన మాకు ఎటువంటి హామీలు ఇచ్చారో అతనికి కూడా తెలుసు. మేము ఏమడిగినామంటే మీరు ఇచ్చిన హామీనే మిమ్మల్ని నెరవేర్చుకొని అడుగుతున్నాం, కొత్తగా మేమేం అడగట్లేదు. గ్రీన్ ఛానల్ అనేది మేము 10 సార్లు ఒక 10-15 టేబుల్కు తిరగొద్దు, మా వైద్యులుగా మా పని మేము చేసుకునేటట్టు కల్పించమని కోరుతున్నాం. ఇప్పుడు ఒక నెల బకాయి కోసం మేము 10 సార్లు దిగితే 10 రోజులు తిరుగుతున్నాం అంటే మేము ఇక్కడ 20 రోజులు లేకుండా పోతున్నట్టుగా. అదే 20 రోజులు ఉంటే 10 రోజులు మేము మా సేవలు అందించలేకపోతున్నాం. కాబట్టి మేము ఏం కోరుతున్నామంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా గ్రీన్ ఛానల్ రెగ్యులేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే ఓజీహెచ్ ఒక దీనావస్థితిలో ఉంది. ఓజీహెచ్ మెయిన్ బిల్డింగ్ అనేది ఎప్పుడో మూతపడిపోయింది. దాని మీద ఒక సర్వే చేయబడింది. ఇందులో అయిపోయిన గ్యాస్ సిలిండర్లు కానీ ఏమైనా పాడిన ఫర్నిచర్ పెట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు, ఆఫీసులు పెట్టడానికి కూడా పనికిరాదు అని నివేదిక ఇవ్వడం జరిగింది. మేము దానికి ఏమడుగుతున్నామంటే కొత్త భవనానికి మీరు ఒక ఫౌండేషన్ వేయండి, మీరు మాకు హామీ ఇవ్వండి అని కోరుకుంటున్నాం. అలానే మా ఇంకొక సమస్య వచ్చేసరికి కాకతీయ మెడికల్ కాలేజ్లో రోడ్లు ఒక దీనావస్థితిలో ఉన్నాయి. దానివల్ల పలు విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. దాన్ని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇన్ని రోజుల నుంచి డిమాండ్లు పూర్తి చేస్తాం అంటున్నారు కానీ ఎప్పుడు ప్రాపర్గా రెస్పాన్స్ లేదు. మాకు జియో కావాలి, ఒక జియో ప్రాపర్ గవర్నమెంట్ నుంచి జియో వస్తే తప్ప ఈ స్ట్రైక్ ఆపం. మేము ప్రతి నెల మేము ఇట్లా స్ట్రైక్ చేయడం, ఆ నెల మట్టుకు స్టైపెండ్ వేయడం ఇలానే జరుగుతుంది. మాకు ఒఫిషియల్ ఒక జియో కావాలి, ఎవ్రీ మంత్ అందరిలాగే మాకు కూడా శాలరీలు పడాలి. అప్పటి వరకు ఈ స్ట్రైక్ అయితే మేము ఆపము. అలా అని ఓన్లీ స్టైపెండ్స్ ఇస్తే అయిపోతుందా అంటే అది కూడా కాదు. మాకు ఉస్మానియా బిల్డింగ్ కావాలి, ప్రజల సంక్షేమం అన్నీ మాకు ముఖ్యమే. ఓన్లీ మా స్టైపెండ్ల కోసమే అయితే ఈ స్ట్రైక్ మాత్రం కాదు. వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవు, ఇక్కడ పవర్ కూడా ఉండట్లేదు, కరెంటు కూడా. నిన్న నైట్ అయితే అసలు కరెంటే లేదు. చాలా రోజులు ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తూనే ఉన్నాము. జనవరిలోనే హామీ ఇవ్వడం జరిగింది, స్టైఫండ్ ప్రతి నెల ఎవ్రీ మంత్ 10th లోగానే వేస్తాము అనేసి. కానీ ఇప్పటి వరకు అయితే వేయట్లేదు, రెగ్యులరైజేషన్ అనేది లేదు స్టైఫండ్స్. జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం నుంచి మాకు ఒక స్పష్టమైన హామీ రావాలి. ముఖ్యంగా స్టైఫండ్ ప్రతి నెల ఏ డేట్లో పడిస్తామో చెప్పాలి. అదేవిధంగా మెడికల్ కాలేజీలు, అదేవిధంగా హాస్టల్స్లో కూడా సరైన ఫెసిలిటీస్ ఉండాలి. ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుంది, దానికి కొత్త బిల్డింగ్కి శంకుస్థాపన చేయాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే తాము సమ్మె విరమిస్తాము, లేదంటే నిరవధిక సమ్మె ఇలాగే కొనసాగిస్తామని కూడా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్.
ఆహ్లాదంగా విహార కేంద్రాలుగా ఉండే సాగర తీరాలు విషాద తీరాలుగా మారుతున్నాయి. వారాంతరాలలో విహారయాత్రలకు వచ్చే యువకుల కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నాయి. బాపట్ల జిల్లా చీరాల తీర ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో సముద్ర విహారానికి వచ్చి 9 మంది మృత్యువాత పడటం స్థానికంగా అలజడి రేపుతోంది. విశాల తీర ప్రాంతం కలిగిన చీరాల ఓడరేవు రామాపురం బీచ్కి వీకెండ్స్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ సముద్రం గురించి అవగాహన లేని యువకులు సముద్రంలో సరదాగా మునిగేందుకు దిగి మృత్యువాత పడుతున్నారు. ఇక రామాపురం బీచ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తీరాలుగా మారుతున్నాయి. విహారయాత్ర పేరుతో ఈ సముద్రం వద్దకు స్నానానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడం కూడా స్థానికంగానే కాకుండా ఎవరి కుటుంబాలను అయితే నష్టపోతున్నారో వారి కుటుంబాలు కూడా విషాదంలో మునిగిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. చీరాల, ఓడరేవు మరియు రామాపురం బీచ్ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలో 9 మంది విగత జీవులుగా మారటం స్థానికంగా కూడా అలజడి రేపుతుంది. గడిచిన వారం రోజుల వ్యవధిలోనే 9 మంది ఇక్కడ విహారయాత్ర కోసం వచ్చి సముద్రంలో మునిగి చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతుంది. వరుసగా మొదటి రోజు ఇద్దరు రామాపురం బీచ్ వద్ద సముద్రంలో మునిగి రాకాసి అలల తాకిడికి చనిపోతే 18వ తేదీ రోజున మరొకరు అదేవిధంగా మృతి చెందడం జరిగింది. తరువాత రామాపురం బీచ్లో నిన్న 4 సముద్ర తీరంలో స్నానానికి వచ్చి సముద్రంలో దిగా అందులో 2 చనిపోగా 2ని స్థానికులు కాపాడారు. అదేవిధంగా చీరాల ఓడరేవు ప్రాంతంలో ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందినటువంటి 4 వ్యక్తులు 21వ తేదీ రోజు సముద్రంలో విహారయాత్రకు వచ్చి సముద్రంలో మునిగి విగత జీవులుగా మారారు. వరుసన వారం రోజుల వ్యవధిలోనే 9 మంది ఇక్కడ ఈ సముద్రంలో మృత్యువాత పడటం స్థానికంగా సంచలనం రేపుతుంది. ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి యువకులు ఈ సముద్ర స్నానానికి వచ్చి ఇక్కడ విగత జీవులుగా మారడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో నిండిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే విహారయాత్రకు వస్తున్నారో వారికి సరైన వసతులను కల్పించి వారికి రక్షణ కల్పించాల్సినటువంటి రక్షణ వ్యవస్థ కూడా సరిగా పనిచేయకపోవడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఉందో ఈ చీరాల నుంచి కొత్తపట్నం వరకు ఉండేటువంటి ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఒక కొత్తపట్నంలోనే మెరైన్ పోలీస్ స్టేషన్ ఉండటం, అక్కడే ఈ మెరైన్ సిబ్బంది అధికంగా ఉండటంతో ఈ తీర ప్రాంతాల్లో ప్రధానంగా ఈ వారాంతాల్లో చీరాల, రామాపురం, వేటపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా కూడా విహారయాత్రకు యువకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంతాలకు వచ్చిన వారికి సరైనటువంటి గైడ్లైన్స్ లేకపోవడంతో వారు ఇక్కడ స్థానికంగానే మద్యం సేవించి వచ్చి సముద్ర స్నానానికి దిగి విగత జీవులుగా మారేటువంటి దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్థానికంగా ఒక మెరైన్ స్టేషన్ ఏర్పాటు చేసి మెరైన్ గస్తీని కానీ పూర్తిగా ఉంచినట్లయితే ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా స్థానికులు కోరుకుంటూ ఉన్నారు. సరైనటువంటి మెరైన్ సిబ్బందితో ఇక్కడ గస్తీ కానీ ఏర్పాటు చేసినట్లయితే ఇటువంటి అనర్థాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉందని కూడా స్థానికులు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ సరైనటువంటి రక్షణ సిబ్బంది లేకపోవడం, ఏదో నామకా వాస్తే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే విధంగా ఉండటంతోనే ఇటువంటి అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయని కూడా స్థానికులు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ అనర్థాలు జరిగేటువంటి సమయంలో ఇక్కడ మెరైన్ స్టేషన్ను ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో గస్తీని కూడా ఏర్పాటు చేయాలని చెప్తూ ఉన్నారు. ఇక్కడ రామాపురం మరియు ఓడరేవు ప్రాంతాల్లో చూసినట్లయితే ఇవి విశాలమైన బీచ్లుగా ఉండటం, ఇక్కడ ఎక్కువ తీర ప్రాంతం ఉండటంతో ఎక్కువగా కూడా ఇక్కడ సిబ్బంది అవసరం అనేది కూడా స్థానికంగా ఎప్పటి నుంచో చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే స్థానిక పోలీసులే కొంతవరకు ఇక్కడ ప్రాణాలు కాపాడుతూ ఉన్న పరిస్థితి గతం నుంచి కూడా నెలకొంటూ ఉంటుంది. అయితే ఎక్కువ మంది మెరైన్ సిబ్బందిని ఏర్పాటు చేసి అనర్థాలు జరగకుండా విహారయాత్రకు వచ్చినటువంటి కుటుంబాల్లో విషాదాలు మిగలకుండా చూడాలని కూడా స్థానికంగా కోరుతున్న పరిస్థితి ఉంది. మనం ఈ సముద్ర తీరంలో చూసినట్లయితే వారం రోజుల వ్యవధిలో 9 మంది ఇక్కడ దుర్మరణం పాలవడం కూడా స్థానికంగా కలకలం కలిగించేటువంటి అంశం. అదేవిధంగా ఇటువంటి అనర్థాలు లేకుండా వీటిని అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. గస్తీని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకతను కూడా ఇటు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా గమనించాలని స్థానికులు కోరుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఓడరేవు బీచ్ నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.